మన కొరకు ఇలాగున సువార్త కోడికలు, రక్షణ సువార్త కోడికలు ఏర్పాటు చేసిన సంఘ పెద్దలందరికీ కూడా మరి కూడి వచ్చిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమయంలో ఇక్కడ నిలబడుటకు ఇష్టపడి నడిపించి అనుకూలపరిచిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఈ సమయము మనము ప్రభునందు కొన్ని మాటలు ధ్యానపూర్వకంగా ముందుకు వెళ్ళడానికి, కొన్ని మాటలు ధ్యానించడానికి మనము సిద్ధపడి ముందుకి సాగిపోదాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ సంవత్సరం ఈ కూడికలకి ఏర్పరచుకున్న ముఖ్యమైన వాక్య భాగము మరి ఇందాక దైవజనులు చదివినట్లుగా అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనము ధ్యానము కొరకు ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. దానికి ముందుగా ఒక విషయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాను. యవ్వనస్తులు దైవ సేవకులుగా మరి ఇక్కడ చూడటము బలిపీఠము పైన చాలా సంతోషంగా ఉంది. మరి మా అమ్మమ్మ గారి తరము నుంచి ఇక్కడ పరిచర్యలు నాకు పరిచయమే, తెలుసు. పెదవడ్లపూడిలో, రేవంద్రిపాడులో, చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి 3వ తరము వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎంతమంది సంతోషపడుతున్నారు వారిని చూసి? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఏమంటుందంటే, నా నిబంధనను నిత్య నిబంధనగా పిల్లల తరము వరకు నేను స్థిరపరచువాడను. వారు ఏం చేస్తున్నారంటే, ఏది కనపడినా ఏది కనపడకపోయినా, కదలడానికి అవకాశం ఉన్నా లేకపోయినా ఒకటి మాత్రం స్వేచ్ఛగా ఉంది. ఏంటది? ఏముంది? దాన్ని వాడటం మొదలుపెట్టారు. దేవుని స్తుతించటము ప్రారంభి. వారు పాటలు పాడుతున్నారట, దేవుని స్తుతిస్తున్నారట. ఎవరు వింటున్నారట? తోటి ఖైదీలు. వారు జైలుని ఒక చర్చిలాగా మార్చేశారు. ఆ రాత్రి ఏమైపోయింది? ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయింది. మీరు పెడతారు ఆల్ నైట్ ప్రేయర్ ఎప్పుడన్నా? హల్లెలూయా. అది ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయింది. వీళ్ళు కీర్తనలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఖైదీలు కూడా నిద్రపోకుండా, అరే మీరు ఏంటరా గోల ఆపండి కంప్లైంట్లు చేయట్లేదు. తోటి ఖైదీలు కూడా, వారు కూడా వింటూ దేవుని వారు స్తుతిస్తూ ఆరాధిస్తుంటే వారు కూడా ఇది ఏంటి, ఇక ఈ సన్నిధి ఏంటి, ప్రభావం ఏంటి అని వారు కూడా లీనమైపోయారట. అంతే సమయంలో భూకంపం వచ్చి కదిలిపోయి అక్కడ వారికి వేసిన సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయట. తలుపులన్నీ కూడా. ఇవన్నీ ఎవరు చూస్తున్నాడు? జైలు అధికారి గమనిస్తూ ఉన్నాడు. అరే, కావలిలో ఉంచవలసిన వారి బాధ్యత నాది. ఈ జైలు యొక్క తలుపులు తెరుచుకుని ఖైదీల యొక్క సంఖ్యలు ఊడిపోయినాయి. వీరు ఒక్కరి కూడా ఇక్కడ ఉండరు నాకు తెలుసు. ఏమనుకున్నాడు? ఎవరైనా వెళ్ళి మీరు జైలు తాళం చేస్తే అక్కడ ఖైదీలు ఉంటారు లోపల. తప్పుగా వెళ్ళిపోయే ప్రమాదము ఉంటుంది. ఎప్పుడైతే నీలో వాక్యము, సత్యవాక్యము నీకు తెలిసి ఉంటుందో నీవెన్నటికి నీ కూడా వాక్యము నుండి బయటికి, అనగా రక్షణ నుండి బయటికి వెళ్ళవు. హల్లెలూయా. సరే, ఈయన మొదటి మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచుము. చూడండి, ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తే? కాసేపు మీరు క్రైస్తవులను మర్చిపోండి కదా, క్రైస్తవులని మర్చిపోండి. ఎందుకు యేసు ప్రభు వారే? ఈ ప్రశ్న వేసుకున్నారా? ఎవరికైనా ఆ ప్రశ్న వచ్చిందా? ఎందుకు యేసయ్యని నమ్ముకుంటేనే నిత్య జీవము అనే ప్రశ్న. ఇక్కడ ఏమన్నారు? ఎందుకు రక్షణ పొందుకోవాలి, ఏం చేయాలి అంటే ఒక్కటి చేయి. మొదటిగా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు అన్నారు కదా. అందరూ మాట చెప్పండి, ప్రభువైన యేసునందు విశ్వాసము. ప్రభువైన యేసునందు ఎందుకు విశ్వాసము? ఆయన ప్రశ్న అడగచ్చు కదా. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎవరో ఆ జైలు అధికారికి తెలియదు. ఆయన ఏం చేశాడో మనకైతే బైబిల్ ఇచ్చారు, ప్రసంగాలు చేశారు, ఇంత సంవత్సరాలు మనకు బోధించారు. ఆ అధికారికి ఏమైనా తెలుసా? ఏమీ తెలీదు. అసలు యేసయ్య ఎవరు, యేసయ్యని ఎందుకు నమ్మాలి, ఆయన ఏం చేశాడు, ఆయన నమ్మితే ఏమవుతుంది అనే ప్రశ్న ఆ జైలు అధికారికి ఉంటుందా ఉండదా? హల్లెలూయా.
అందుకనే దేవుని వాక్యమును వారు బోధించారు. వాక్యం ఏం చెబుతుంది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అందరికీ తెలిసిన వాక్య భాగం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు, హల్లెలూయా, జాగ్రత్త చదవండి అన్నమాట. యేసు ప్రభు వారు ఆయన మాట చెప్తున్నారు. ఇదిగో నేనే, మొదటిది నేనే మార్గము, రెండవది నేనే సత్యం, మూడవది నేనే జీవము. దానికి అక్కడతో ఆపేయచ్చు కదా యేసు ప్రభు వారు కదా. నేనే సత్యము మార్గము జీవము, ఫైనల్ ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు కదా. పెట్టట్లా. దాని అర్థం ఏంటో చెబుతున్నారు. నేనే మార్గము సత్యము జీవము అనే దానికి అర్థం ఏంటి అనేది దాన్ని కొనసాగిస్తూ, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. రక్షణ అంటే అది తండ్రితో సంబంధము. రక్షణ అంటే నీ పరలోకపు తండ్రితో నీకు ఏర్పాటు చేసబడే సంబంధము. హల్లెలూయా. తెగిపోయిన సంబంధాన్ని యేసు ప్రభువారు తన రక్తము ద్వారా మళ్ళీ సమాధానపరిచి తండ్రితో కలిపారు. ఇప్పుడు తండ్రితో కలిపే పని పెట్టుకున్నది ఎవరు? మనుష్య కుమారుడైన ప్రభు అయిన యేసయ్య. ఆ పని ఇంకొకళ్ళు ఎవరైనా పెట్టుకున్నారా? ఆ పని ఇంకెవరు? నేను దేవుణ్ణి అని 100 మంది చెప్పుకోవచ్చు కదా. కానీ తండ్రి యొద్దకు తీసుకువెళ్ళడానికి నేనే మార్గము అని చెప్పిన వ్యక్తి ఒక్కడు లేడు. మతమును బోధించి, మతాన్ని స్థాపించి, మతాల ద్వారా ఇదిగో శాంతిని బోధించి, మంచిని బోధించి, మేలు జరుగుద్దని చెప్పి అనేకమైన మతాలను ఏర్పాటు చేసి, మంచి చేస్తే మీరు స్వర్గం, తప్పు చేస్తే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. స్వర్గం అంటే ఏంటో వివరించేవారు. స్వర్గంలో ఏముంటుందట మనకెందుకులేండి కదా. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, నేను స్వర్గము అనట్లేదు, అది పరలోకము అంటున్నాను. అది పరలోకం అని ఎందుకు అంటున్నానంటే అక్కడ ఉండేది నా తండ్రి, మీ తండ్రి. ఆ తండ్రి యొద్దకు వెళ్ళు మార్గము ఒకటే, అది నేనే. ఆ తండ్రి యొద్దకు వెళ్ళే మార్గము సత్యము, అది నేనే. ఆ జీవములోనికి ప్రవేశించే జీవము, అది నేనే. హల్లెలూయా. ప్రభువైన యేసు ఎందుకు అంటే ఆయన తప్ప ఈ లోకంలో తండ్రి యొద్దకు తీసుకువెళ్ళేవారెవరు లేరు, ఏ నరుడు లేరు. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. యేసు వైపు చూసినప్పుడు మనకేం గుర్తు రావాలి చెప్పండి? ఏం గుర్తు రావాలి? చాలామంది ఎందుకు ఈ ప్రార్థనలు చేస్తారు? మరి మీలో కూడా ఉన్నారేమో, ఒకసారి ఆలోచించుకోండి. మందిరానికి రాగానే గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? అయ్యా పాపిని. ఏంటట? అయ్యా పాపిని. ఎందుకు? ఆయన తీర్పు తీర్చడానికి సింహాసనం వేసుకొని కూర్చున్నాడా కదా. అక్కడ ఆయన ఎలా కూర్చున్నాడు? ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, ఆయన రక్షించడానికి రక్షణగా వచ్చాడు. నీ పాపాన్ని నేను తీసుకున్నాను రా, నీవు పాపివి కాదు. నువ్వెప్పుడైతే విశ్వాసం ఉంచావో అవన్నీ కూడా నా వెనక పారవేశాను. నీవు పరిశుద్ధుడివి, నీవు నీతిమంతుడివే అని తీర్పు తీర్చడానికి యేసుప్రభువు వచ్చారు. కానీ పాపమును గురించిన తీర్పు తీర్చడానికి ఆయన. అందుకని 3:17 అంటున్నాడు, లోకము తన కుమారుని ద్వారా. ఈ రక్షణ ఎలా ఉంటుంది? 16వ వచనం చదివామనుకోండి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లుగా. హల్లెలూయా. ఎవరు నశించరు?
16వ వచనం ప్రకారం ఎవరు నశించరు? ఆయనందు పౌలు ఏం చెబుతున్నాడు, శీల ఏం చెబుతున్నాడు అధికారికి? ప్రభువైన యేసునందు విశ్వాసముంచు చాలు. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, నీవు నశించవిక, నీవు నిత్య జీవములోనికి తండ్రి యొద్దకు నీవు వెళతావు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించండి. ఆయన తప్పితే ఈ లోకములో మరొక మార్గము, మరొక సత్యము, మరొక జీవము లేదు అని మనకి చక్కగా చెబుతుంది. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యాన్ని వారు బోధిస్తూ ఉండగా వారు లేఖనాలను చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు లేఖనాలను చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుదురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా, ఇక్కడి నుంచి జాగ్రత్త చదవండి. ఏంటి ఆ సువార్త? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున. హల్లెలూయా. అందులో హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఇది సువార్త. పౌలు ఏమంటున్నాడు? నేను మీకు ప్రకటించిన సువార్త, నేను మీకు బోధించిన సువార్త. ఆ సువార్త ఏంటి అనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, మొదటిది. సమాధి చేయబడను, రెండవది. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది జరిగింది ఎక్కడ? ఎవరు? క్రీస్తు, అంటే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను. హల్లెలూయా. ఈ వాక్యములో యేసుక్రీస్తు పేరు కాకుండా ప్రపంచములో ఇంతవరకు పుట్టిన పేరు పెట్టబడిన వ్యక్తి ఏ ఒక్క పేరైనా పెట్టగలరా? చెప్పండి నాకు. మీకు తెలిసిన సుబ్బారావో, పుల్లారావో, ఎల్లారావో ఎవరైనా మీకు తెలిసిన ఉంటే, ఇక్కడ క్రీస్తు అని రాశారు కదా, ఈ వాక్యంలో ఏం రాశారు? మళ్ళీ చదువుతాను చూడండి. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున. ఎవరిది? క్రీస్తు అని రాశారు. ఈ వచనములో క్రీస్తు కాకుండా వేరొక పేరు ప్రపంచంలో మీకు తెలిసిన, పోనీ దేవుడు అనబడిన వారైనా సరే పేరు పెట్టమైన ఒక్కళ్ళ పేరు పెట్టగలరా? హల్లెలూయా. అక్కడ మన అని ఉంది కదా, ఏమనుంది? మళ్ళీ చెప్పండి, ఏమనుంది? మన అంటే ఎవరో పక్కన వాళ్ళ పాపం అన్నారు కానీ నాది కాదు, పాపం వాడిదే. ఆశీర్వాదం నాది. ఆశీర్వాదం అంటే చెయ్యి ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుందట. పాపం అంటే పక్కకి వెళ్ళిపోద్దట కదా. సరే, ఇక్కడ ఏముందట? క్రీస్తు మన. కాసేపు మానేద్దాం, పర్సనలైజ్ చేసుకుందాం. ఇలా చదవండి. లేఖనముల ప్రకారము క్రీస్తు నా పాపముల నిమిత్తము. అక్కడ ఆగుదాం. ఎవరి పాపముల నిమిత్తము? ఎంతమంది ఒప్పుకుంటారు? అందరూ ఒప్పుకుంటారా? కొంతమంది ఒప్పుకున్నారా? అందరూ ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చదువుదాం. క్రీస్తు ఎవరి పాపముల నిమిత్తం? చెప్పండి, పర్లేదు. నా పాపముల నిమిత్తము
మృతి పొందెను. సమాధి ఎవరి పాపల నిమిత్తం మృతి పొంది? నా కోసము మృతి పొంది, నా కోసము సమాధి చేయబడి, నా కోసము 3వ దినమున. ఇప్పుడు ఎవరి కోసం లేచారు ప్రభువు? పెద్దగా పాపం అన్నప్పుడు అందరి చేతులు ఎత్తారు, జీవం అన్నప్పుడు కొంతమంది ఎత్తున్నారు. అక్కడ మధ్యలో ఆగిపోకండి, సమాధిలో ఉండిపోకండి, రండి బయటికి మీరు కూడా సమాధిలో నుంచి. సమాధుల్లో మిగిలిపోయారా? అయ్య బాబోయ్, కొంతమంది పాపం అయ్యా నా కోసం పాపం ఆయన సిలువలో పాపం మోసాడయ్యా అంటారు. మోసాడు అంటారు, కానీ బయటకు వచ్చాడు అనరే. ఆయన బయటకు వచ్చాడు, సమాధిలో లేనేనా? అరే వాళ్ళు పనికి మాలిన అయ్యారా, వాళ్ళకి చెప్పాను వినలేదు. మీరైనా బుద్ధిగా ఉండి మంచిగా ఉండండి, భూమిని ఫలించండి అని ఆదాము నెంబర్ 1, ఆదాము నెంబర్ 2 రావాలా. కానీ అది దేవుడు చేయగలడా? చేయగలడు. ఒక భూమిని తయారు చేసి ఒక నరుణ్ణి తయారు చేసిన వాడు 10 భూమిని తయారు చేయగలడు, 10 మంది ఆదాములని. కానీ అవ్వకి తనిచ్చిన మాట ఏమవుద్ది చెప్పండి? నీ సంతానము వాడి సంతానము వైరము పుట్టి వాడిని నాశనము చేస్తుందనే మాట నెరవేరుద్దా? నెరవేరాలంటే ఏం చేయాలి? ఆ స్త్రీ సంతానములో నుంచి ఒకడు బ్రతికి ఉండాలి. అందుకనే ఉన్నవారందరిలో నీతిమంతుడిగా నోవాహును ఎంచుకున్నాడు యేసయ్య దేవుడు. నోవాహుతో అన్నాడు, నోవాహు నా నిబంధనను నీతో స్థిరపరుస్తాను, ఒక్కటి చేయి, ఓడ కట్టు, ఓడలో నువ్వు నీ కుటుంబము ఉండండి. జలప్రళయం వచ్చి ఈ భూమి అంతటిని కూడా జీవమును తుడిచివేస్తుంది, నువ్వు మాత్రం హల్లెలూయా, నువ్వు నీ కుటుంబం మాత్రము బ్రతుకుతారు. 2 జతరతలుగా ఆ ఓడలోనికి వారిని కొన్ని జీవులను కూడా తీసుకొని రా అన్నాడు నోవాహు అక్కడ. ఇప్పుడు నోవాహును దేవుడు ఎంచుకొని నిలబెట్టడానికి కారణం ఏంటి? అవ్వకిచ్చిన మాట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు అపవాదిని నాశనం చేయాలి? నోవాహు చేయాలి. కానీ మళ్ళీ నోవాహు బ్రతికిన తర్వాత కూడా చూస్తే మళ్ళీ వాడు తాగి పడిపోయాడు, మళ్ళీ పిల్లలు వేరే దారిలో మళ్ళీ భూమి వెళ్ళిపోయి. అక్కడ నోవాహు బయటకు వచ్చిన తర్వాత దేవుడు నోవాహుతో కాకుండా సృష్టితో ఒక నిబంధన చేసుకున్నాడు. సమయం లేదు కాబట్టి ఆ వచనాలు మీకు చూపించట్లేదు, ఓకే వినండి. సృష్టితో చేసిన నిబంధన ఏంటయ్యా అంటే, మరలా ఈ జలప్రళయముతో సృష్టిని నేను నాశనము చెయ్యను, ఇది ఈ మనుష్యుల నిమిత్తము నేను సృష్టిని ఈ విధముగా నాశనము చేయను. దీనికి నీకు నాకు నిబంధన గుర్తుగా ఒక ఇంద్రధనస్సును, రెయిన్బోని ఆయన దేవుడు. అందుకనే దేవుడు సృష్టితో చేసిన ఆ నిబంధనను బట్టి మనిషి ఇంకా ఎంత పాపిగా మారిపోయినా సరే మళ్ళీ భూమి మీద జలప్రళయము రాలేదు. ఎందుకంటే దేవుడు సృష్టితో చేసిన వేరే విధంగా చేయాలి. ఇంకా దేవుడు ఎలా చేయాలి? వేరే, ఎందుకంటే అక్కడ సృష్టిని మళ్ళీ మనుషుల నిమిత్తము నేను నిన్ను బాధ పెట్టను అన్నాడు. అయితే మళ్ళీ కొంతకాలం కలిసిన తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తిని చూశాడు దేవుడు. ఆయన నిబంధన స్థిరపరచవలసిన పరిస్థితి వచ్చింది. అబ్రహామును ఎంచుకున్నాడు. అబ్రహాముతో, అబ్రహామా నువ్వు రా, నీ ప్రాంతము నుంచి, నీ జనుల నుంచి నేను చూపించు ప్రదేశానికి నువ్వు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదను, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. ఇది జాతకం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు దేవుడు ఆ మాటను నెరవేర్చుకోవడానికి, తన నిబంధనను స్థిరపరచడానికి ఎవరిని ఎంచుకున్నాడు? అబ్రహాముని ఎంచుకున్నాడు. నోవాహు పిలిచినప్పుడు ఆ నిబంధనలో ఉన్న మాట ఆయన చేశాడా అంటే చేశాడు. నిబంధనలో ఏముంది? ఓడకట్టు, ఓడలో ఉండు, నువ్వు బ్రతుకుతావు. ఆ పని చేశాడు కాబట్టి నోవాహు బతికాడు, మనము కూడా ఇంకా బతికి ఉన్నాం. అదే ఓడ నమ్మకుండా ఓడ కట్టలేదనుకోండి, ఏమయ్యేది? ఆ జలప్రలయంలో ఇప్పుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము మాట విన్నాడా లేదా?
మాట విన్నాడు. తన తల్లిదండ్రులకు సంబంధించిన ప్రాంతాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి చూపించిన ప్రదేశానికి వచ్చాడు. అబ్రహాము వస్తున్న క్రమంలో మళ్ళీ తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడంటే తన భార్యని నా భార్య కాదు, చెల్లెలు అని చెప్పాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి అపవాదిని మళ్ళీ చంపగలడా, నాశనం చేయగలడా అంటే చేయలేడు. కానీ దేవుడు నా నిబంధనను నీతో స్థిరపరుస్తాను, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానన్న మాటను బట్టి ఒక ఇజ్రాయేలుగా ఒక గొప్ప జనాంగాన్ని అబ్రహాము వంశం నుంచి దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా.